పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాసవిమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైశ్యుల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కన్యకా పరమేశ్వరి భౌతిక శరీరాన్ని తగ్గించి అగ్నిలో కలిసిపోయి ఆది పరాశక్తిగా ఆవిర్భవించిన రోజు తమకు ప్రత్యేకమన్నారు భక్తులు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆత్మార్పణం అంటే ఏమిటి అంటే, వాసవి మాత తనకు తాను అగ్నికి ఆహుతి అయిన రోజు రాజు విష్ణువర్ధుని అహంకారాన్ని అణచడానికి, రక్తపాతాన్ని నిలిపివేయడానికి వాసవి మాతతో పాటు 102 గోత్రాల దంపతులు కూడా వాసవి మాతతో కలిసి అగ్నికి ఆహుతి అయ్యారు. వాసవి మాత అగ్నికి ఆహుతి అయిన తర్వాత కన్యకా పరమేశ్వరిగా అవతరించి సత్య, ధర్మ, అహింస మార్గాలనేవి స్థాపించడం జరిగింది. ఈరోజు సుల్తానాబాద్లోని వాసవిమాత ఆలయంలో పొద్దున 8 గంటల నుండి విగ్రహానికి అభిషేకాలు జరుపుకున్నాము. అలాగే 11 గంటలకి ఉత్సవ విగ్రహానికి భక్తులు వారి యొక్క గోత్రనామాలతో అభిషేకాలు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు పారాయణం, భజనలు, తదనంతరం భోజన అన్నప్రసాద వితరణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం భజన, పారాయణం, పల్లకి సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అమ్మవారి ఆత్మార్పణ రోజు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇదే రోజు మా సుల్తానాబాద్ ఆర్యవైశ్యులందరం కలిసి అంగరంగ వైభవంగా మా వాసవి మాతాలయంలో చేసుకుంటాం.